ఆరుమూరులో అకాల వర్షానికి తీవ్రంగా పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతకు వచ్చిన పంట మొలకెత్తడంతో వ్యాపారులు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని బాధపడ్డారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోకపోతే ధర్నా చేస్తామని రైతులు హెచ్చరించారు. రైతులము పంట పండించుకొని కష్టం చేసి బతికేటోళ్ళం. సజ్జ పంట మంచిగా దిగుబడి వస్తాయి, బిగాన 1,00,000 రూపాయలు వస్తాయని ఒక్కొక్కలము బిగినారా ఎకరన్నారా 2 ఎకరాలు మేము 2 ఎకరాలు పెట్టినాం. 2 ఎకరాలకు 2,00,000 రూపాయలు వస్తాయని ఆశతోటి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. ఎకరాన 50,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. ఒక్కసారిగా పురుగు వస్తే 4 సార్లు పురుగు మందు కొట్టినాం. పురుగు చావకుంటే తవుడు బెల్లంలో కలిపి సుఖ చల్లి 50,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. 1,00,000 రూపాయలు వస్తాయని ఇప్పుడు నోటికి వచ్చినాక నోటికాడ ముద్ద భగవంతుడు దూరం చేసిండు. ఇది వర్షం పడి మమ్మల్ని నష్టం చేసిండు కాబట్టి ప్రభుత్వము మమ్మల్ని ఆదుకునాలా, గవర్నమెంట్ ఆదుకునాలా, రైతులని మాకు నష్టపరిహారం నింపాలా. దయచేసి నష్టపరిహారం నింపకపోతే మేము రైతులం బాగా నష్టమవుతాము. అవసరం అనుకుంటే మేము ధర్నా కూడా చేస్తాము. మేము దాదాపు మా గ్రామంలో 200 ఎకరాల సాగు చేసినటువంటి సజ్జ పంట ఈ కోత సమయంలో వచ్చినటువంటి అకాల వర్షం వల్ల చాలా నష్టపోయినాము. దాదాపు 100 ఎకరాల పైన ఉంటుంది. మరి మా గ్రామంలో ఒక్కొక్క రైతు 1,00,000 రూపాయల చొప్పున నష్టపోయాడు. పెట్టుబడి 50 రూపాయలు పెట్టాము. మరి దీంతో మేము చాలా నష్టపోయినాం. సజ్జ రైతుల్ని మన తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలా, ఇది మా యొక్క డిమాండ్. మరియు త్వరగా స్పందించకుంటే రైతులు ధర్నా చేసే ఉద్దేశం కూడా ఉంది. కాబట్టి ఈ అకాల వర్షంకు నష్టపోయిన సజ్జ రైతుల్ని ఆదుకోవాలని మేము ఈ గవర్నమెంట్కు